నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. నేను షీలా. త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిలుపునిచ్చారు. ప్రజల మనస్సు చూరగొన్న వాళ్లకే రాబో బల్దియా ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. బల్దియా ఎన్నికల్లో 100కు పైగా సీట్లను గెలుచుకుని జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ సత్తా చాటుదామని తెలిపారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి హామీ ఇచ్చారు. మజరహిల్స్లోని లేక్ వ్యూ బంజారాలో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు విజయరెడ్డి, సంగీత సమావేశంలో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని ప్రజల్లో తీసుకెళ్లడానికి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు ఎవరైనా పోటీ పడితే ప్రజలతో సత్సంబంధాలు ఉండాలి, ప్రజలలో మమైకమై ఉండాలి, ప్రజలు ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ట ఉండాలి. అప్పుడే ఆ డివిజన్ లో ఆయనకు అధ్యక్షత ఇస్తే అతను డివిజన్ లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనది ప్రముఖమైనటువంటి పాత్ర ఉంటది. అలాంటి వారిని అలాంటి క్రైటీరియా అదే తీసుకుంటారు కాబట్టి ఆ క్రైటీరియాలోనే సెలెక్ట్ అవుతారు కాబట్టి రికమెండేషన్స్ అనేది ఏముండదని ఇప్పుడే వినోద్ కుమార్ గారు చాలా కేటగారికల్ గా చెప్పారు. కాబట్టి రికమెండేషన్లు కాకుండా వారికి ఉన్నటువంటి పలుకుబడిని అది ప్రయారిటీగా క్రైటీరియాగా తీసుకొని చేస్తారు. డైరెక్ట్ గా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటే మీ ఏ స్థాయిలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు పనిచేసిండ్రు, ఇప్పుడు మీరు ఏ పార్టీ ఏ పోస్ట్ కోసం మీరు పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నారు, మీ బయోడేటాలన్నీ కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి కానీ జిల్లా అధ్యక్షునిగా నాకు కానీ లేకపోతే అబ్జర్వర్లకు కూడా నేరుగా ఇవ్వచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఒక ఐక్యంగా ఈ రోజు రానున్న స్థానికత ఎలక్షన్స్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మాక్సిమం సీట్లు ఈసారి గెలవాల్సిందిగా మేము కార్యకర్తలకు అందరూ కూడా దిశ ఇచ్చాం. అదే విధంగా కార్యకర్తలకు కూడా వాళ్ళ ఇన్పుట్స్ కూడా అన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి కార్యకర్తకైనా కానీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటదని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు కూడా వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దానం నాగేందర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.